అభాగ్యుల శాశ్వత పోషణకై నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి తొలి విరాళమందించి భూమి పూజ చేసిన పుణ్య దంపతులు శ్రీ కమల్ నారాయణ రాఠీ, లీలావతి రాఠీ దంపతులు శివాలయ గర్భగుడి శిఖర పూజ సందర్భంగా 2025 ఫిబ్రవరి 24న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఆదిదేవుని సేవలో, అనాథుల సేవలో తరించారు. ముందుగా శివపార్వతుల్లాంటి శ్రీ కమల్ నారాయణ రాఠీ, లీలావతి రాఠీ దంపతులు వారి కుటుంబ సభ్యులతో సహా ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ శివయ్య ఆశీస్సులు కోరుతూ ఆలయానికి చేరుకుని ఘంటానాదం చేసి స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఈ సేవామూర్తుల నుదిటిపై గంధాన్ని పూసి కుంకుమ బొట్టును పెట్టారు. ఈ సందర్భంగా వారి వంశాభివృద్ధి, ఆయురారోగ్య సంతోషాన్ని కోరుతూ అర్చకులు స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన శివనామస్మరణ చేస్తూ గంగాధరునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. స్వామివారికి అలంకరించే పూలదండను తాకగా అర్చకులు స్వామివారిని పూలదండతో, రుద్రాక్షమాలతో నేత్రపర్వంగా అలంకరించి శివయ్యకు గంధాన్ని బిందువుగా దిద్ది కుంకుమను బొట్టుగా పెట్టారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతుల చేత పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు హారతి కర్పూరం వెలిగించి శివయ్యకు నీరాజనం సమర్పించగా భక్తులు ఆ హారతిని కళ్లకు హత్తుకుని ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అర్చకులు స్తోత్రోచ్చరణలు పఠిస్తుండగా భక్తులు యాగాన్ని పూర్తి చేసి సకల దేవతల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీ కమల్ నారాయణ రాఠీ, లీలావతి రాఠీ దంపతులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ సహాయంతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి గర్భాలయ శిఖర గోపురం వద్దకు చేరుకున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో విశేషంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి గర్భాలయ శిఖర పూజలు అర్చకుల వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా పుణ్య దంపతులు కొబ్బరికాయ కొట్టి స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు పొందారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ దంపతులు శివయ్యను తలచుకొని శిఖర గోపురానికి మనసారా నమస్కరించుకున్నారు. అనంతరం గట్టు శంకర్ గారు పుణ్య దంపతులను రక్షణాలయానికి తీసుకువెళ్లి సర్వలోక దేవతలు మెచ్చుకొనేలా లోక కళ్యాణార్థమై రానున్న కార్తీక మాసంలో నిర్వహించబోతున్న మహాయాగోత్సవాల గురించి మానవదేవుళ్లతో పంచుకున్నారు. శివపార్వతుల్లాంటి కమల్ నారాయణ రాఠీ, లీలావతి రాఠీ దంపతులను ఆశ్రమ సిబ్బందికి పరిచయం చేసి ఆశ్రమ సేవలను వివరించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ నిరంతరం అనాథుల సేవలో తరిస్తున్న శ్రీ కమల్ నారాయణ రాఠీ, లీలావతి రాఠీ దంపతులను ఆ పరమేశ్వరుడు సదా కటాక్షించాలని, అనాథుల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.